హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే ఎర్రపప్పుతో టమాటా టమాటాలతో పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. అదే పప్పు కూర, ఎర్రపప్పుతో పప్పు కూర చేస్తున్నాను. నేను కడాలు చేస్తున్నాను. ఎలా చేస్తున్నా మీరు వీడియోలో చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాతకి ఒక 2-3 ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసి ఇందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాతకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా చిటపట్లాడించండి. తర్వాతకి మనం ఒకటి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ అయితే ఇందులో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి పచ్చిమిర్చి అండ్ ఒక స్పూన్ పసుపు వేసి అయితే కలుపుకున్నాను. మనం ముందుగా నానబెట్టిన ఎర్రపప్పు ఉంది కదండి, ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు అండ్ 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టండి. మంచిగా ఆ టమాటాలకి పప్పు మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం పప్పు ఇంకా కొంచెం ఉడకడానికి ఒక గ్లాస్ వేసేయండి. ఒక 20 మినిట్స్ మంచిగా మరగనిండి, చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లో నంచుకోవడానికి అయితే నేను మిల్ మేకర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, మెంతులు, పోపు గింజ అన్నీ వేసుకున్నాను. దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాను. మరీ ఫ్రై కావాలని ఎక్కువ వద్దు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పప్పు అయితే ఈ విధంగా ఉడికింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. కుక్కర్లో వేసిన కంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ బాయ్.